ప్రభుత్వ పథకాలపై బీఆర్ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తుందని విమర్శించారు మంత్రి సీతక్క. మహబూబాబాద్ జిల్లాలో బత్తులపల్లిలో, కోమట్లగూడెంలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో వైల్డ్ లైన్ ఉన్నప్పటికీ సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహకారంతో ఈ రోజు సబ్స్టేషన్ సాధించుకున్నామన్నారు. ఉచిత విద్యుత్ వల్ల 4,000కు పైగా కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. 4 ఫీడర్లతో పాటు 8 గ్రామాలకు 4 గ్రామ పంచాయతీలకు మరి ఈరోజు బత్తులపల్లిలో మనం శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రకంగా ఇవ్వడం మూలంగా రైతులకు కూడా 2 పంటలకు మరి విద్యుత్ సరఫరా అవుతుంది, బాగుపడతారు, అభివృద్ధి చెందుతారని భావిస్తూ ఉన్నాం. ప్రత్యేక ధన్యవాదాలు మన భట్టి విక్రమార్క గారికి తెలియజేస్తూ ఉన్నాం, సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదే కాకుండా కొంతమంది ఏమిచ్చిర్రు అని మాట్లాడతారు. ఇవాళ ఉచిత విద్యుత్తు ఇళ్లల్లో ఫ్రీ కరెంట్ ఇవ్వడంతో 1000 నుంచి 1,300 రూపాయలు నెలకు 200 యూనిట్ల పేరు మీద ప్రభుత్వము భరిస్తూ ఉంది. ఈ 2 మండలాల్లో 4,800 పైగా కనెక్షన్స్ ఉంటే దాదాపుగా 12 లక్షల నుంచి 15 లక్షల రూపాయల వరకు ప్రతి నెల మరి ప్రభుత్వం నుంచి మరి ఆ పేద వర్గాలకు ఇస్తూ ఉన్నాం. ఇది సహించలేక మీకు ఫ్రీ ఇదొద్దు, ఇది ఫ్రీ వద్దు, అది ఫ్రీ వద్దు అంటారు. గత ప్రభుత్వం ఇయ్యలేదు. గత ప్రభుత్వం ఫామ్ హౌస్లకైనా ఫ్రీ కరెంట్ ఇచ్చింది, 500 ఎకరాలున్నా ఫ్రీ పోయింది. కానీ మరి ఒక బుగ్గ ఒక ఫ్యాన్ ఉన్న వాళ్ళకి మాత్రం ఫ్రీ ఇవ్వలేదు. మేము అలా పేదవాళ్ళకి ఇవ్వడం అనేది మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని మేము పనిచేస్తూ ఉన్నాం. సో ఇక్కడ మాకు లోకల్గా కూడా కరెంటు శాఖ అధికారులందరూ కూడా మన మహబూబాబాద్ జిల్లాలో ఉండేటువంటి జిల్లా స్థాయి అధికారులు కానీ, అదేవిధంగా నార్త్ ఎంపీడీసీఎల్ వరుణ్ రెడ్డి గారు కానీ, రాజు చౌహాన్ గారు కానీ అందరూ కూడా బాగా పనిచేస్తున్నారు. దాంతో మా ములుగు నియోజకవర్గంలో అటు కూడా ములుగు జిల్లాలో ఉన్నాయి కూడా ఇంకా సబ్స్టేషన్స్ ఇవ్వడం జరిగింది. 4 ఫీడర్లతో పాటు 8 గ్రామాలకు బరా ఎక్కువ